అండి అందరికి చేకూరుతే. సో మనం ఇక్కడ వల్ల ఎలా చేసుకుంటున్నామంటే దానికి అందరూ హ్యాపీ కదా. ఎంత మంచి మెడిటేషన్స్ మనం ఇక్కడ చేసుకున్నామంటే కారణం దానికి ఏంటంటే ఫస్ట్ నాకు పరిచయం శ్రీమన్నారాయణ గారే. సో అంటే కథ చూడలేదు నేను, బట్ వాణి గారని నాకు విజయవాడ పరిచయం. పిరమిడ్ సొసైటీ ఆవిడ సెక్రటరీ విజయవాడలో అనమాట, ఎల్ఐసి కాలనీలో ఉంటారు. సో ఎప్పటి నుంచి అడుగుతున్నారు, అమ్మ మేడం వస్తారా చిల్లంమూడి అమ్మ దగ్గర, చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు వస్తాం అని చెప్తున్నాం, రాలేకపోయాము. అనుకోకుండా మనం అడ్వాన్స్ కోసం అనుకున్నప్పుడు క్యాజువల్గా నేను వాళ్ళంత ముందే ఒక 500 మెంబర్స్ మీట్ అయ్యారు దుర్గగూడలో అనుకుంటే, అక్కడ అనుకుని సరే ఇక్కడైతే బాగుంటుంది, చాలా ఎనర్జీ ఉంటుంది మేడం ఒక్కసారి చూడండి అన్నారు. అప్పుడే పరిచయం చేశారు నాకు శ్రీమన్నారాయణ గారిని. సో ఆయనతో మాట్లాడి ఒకసారి చూద్దాము ఇక్కడికని నేను మన టీం విజయవాడ నుంచి హారిక గారు, ఏకాంతరావు గారు, తర్వాత సుశీల్ గారు అందరం కలిసి వచ్చాము ఇక్కడికి. చూస్తే నిజంగా చాలా సెరీన్ అట్మాస్ఫియర్ నాకు చాలా బాగా నచ్చింది. అమ్మ గుడిలో అలా నుంచున్నప్పుడు నేను వితిన్ 2 minutesతో నన్ను నేను మర్చిపోయాను ఒక చెప్పాలంటే. సో వెంటనే ఇక్కడ చేస్తే అందరికీ ఎనర్జైజ్ చాలా బాగుంటుంది ఇట్లా మెడిటేషన్ ఇక్కడ అనిపించి మనం అక్కడి నుంచి అడిగితే ఇక్కడ ఆఫీస్లో మనం మాట్లాడినప్పుడు ఆయన చైర్మన్ గారిని బిఎస్ రావు గారు కదండి, బిఎస్ఆర్ మూర్తి గారు, ఆయన్ని అక్కడ మాట్లాడమని చెప్పారు. సో విచిత్రం ఏంటంటే ఆల్రెడీ బిఎస్ఆర్ మూర్తి గారు గురుదేవ్కి చాలా అనంగా చాలా క్లోజ్గా ఉంటారు బేసిక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్నారు. గురుదేవ్ అంటే ఎంతో చాలా ప్రీతి అనమాట ఆయనకు కూడా. సో గురుదేవ్తో ఒకసారి 7 hours ఇంటర్వ్యూ, 12 hours ఇంటర్వ్యూ ఇద్దరు కూర్చుని అసోసియేషన్లో మాట్లాడుకుని ఉన్నారనమాట. సో వెళ్ళి అక్కడికి వెళ్ళలేదు, మనం కాల్ చేసి మాట్లాడాము. ఒక లెటర్ పెట్టమన్నారు. లెటర్ పెట్టంగానే వెంటనే మనకి పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ చేసుకోవడానికి. అలాగే పర్మిషన్తో ఇక్కడ గిరిధర్ గారు అని ఉన్నారు, కుమార్ గారు, ఆయన ఇక్కడ ట్రస్ట్ మెంబర్ ఆయన. సో ఆయనతో మాట్లాడున్న ఒకసారి అంటే మళ్ళీ వచ్చాము ఇక్కడికి వచ్చి. ఓకే ఆయనతో అన్నీ మాట్లాడుకున్నాం. మీకు ఎలా కావాలంటే అలా మేము చూస్తామండి, డోంట్ వరీ, తప్పకుండా అన్నీ అరేంజ్ చేస్తామన్నారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడికి వస్తూనే అందరూ మల్లికార్జున రావు కదా, అందరూ సుబ్రహ్మణ్యం గారు, సో అలాగే గోశాల కదా, అందరి ఇన్ఛార్జ్ నెంబర్స్ ఇచ్చారు. మీకు ఎలా కావాలంటే అలా సేవ మీరు చేసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ ఏంటంటే ఇప్పటిదాకా ఇక్కడ ఈ అమ్మ ఆశ్రమంలో ఎప్పుడు కూడా వాళ్ళు అంటే మనీ ఛార్జ్గా ఏమి చేయలేదన్నమాట. వాళ్ళు ఫుడ్ వచ్చినట్టు ఆ భోజనం పెట్టడం అనేది అన్నపూర్ణాలయం అని చెప్తారు ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి కదా. అండ్ ఇండియాలోనే నేను విన్నది ఏంటంటే 1,00,000 మందికి ఫస్ట్ టైం ఇక్కడే అన్నదానం జరిగిందట. సో అది గొప్పతనం. అమ్మ చాలా ప్రేమతత్వం ఎందుకు కలిసింది అంటే గురుదేవ్ కూడా ప్రేమతత్వం, మేమందరం కదా. సో సార్ మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆల్రెడీ చెప్పాం కదా, పూజ్య శ్రీ రవిశంకర్ గారి డివోటీస్ మేమందరం కూడా. సో ఎవ్రీ ఇయర్ ఇట్లా మేము ఎవ్రీ 6 monthsకి ఒకసారి అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. అలాగే గురు పూర్ణిమ సందర్భంగా మేము ఈ అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రామ్ చేసే ఇది మాకు దక్కింది. ఇది మా అదృష్టము. అండ్ దీని గురించి ఇంకొంచెం వివరంగా స్వామీజీ కూడా మాట్లాడతారు. అండ్ ఇప్పుడే సార్తో మాట్లాడితే ఒక విషయం చెప్పారండి. అమ్మవారు ఆల్రెడీ చెప్పారంట, కను సైగలతోటే ఇక్కడ అన్నీ జరుగుతాయి, సత్పురుషులు వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తారని. సో మనకేమి ఇదంతా ప్లాన్డ్ అనమాట. ఆల్రెడీ మనం జస్ట్ రోల్ ప్లే చేస్తున్నాం అంతే. అమ్మవారు దేహం చాలించేటప్పుడు ముందుగానే అన్నారంట ఆ మాట కూడా. సో అది కూడా నిజమైంది అనుకోవాలి. అండ్ వీఆర్ ద బ్లెస్డ్ వన్స్. మనకి ఈ ప్లేస్ ఇచ్చి ఇక్కడ యాక్చువల్గా ఎగ్జిబిషన్ కోసం పెట్టారంటండి, మ్యూజియం కోసం. అమ్మవారు వాడిన వస్తువులు సామాగ్రి అంతా ఇక్కడ డిస్ప్లే కోసం ఇది కట్టారంట. 100 years మొన్నే స్వర్ణోత్సవం అయింది కాబట్టి ఈ డెకరేషన్ అంతా కూడా, ఈ బిల్డింగ్ కూడా నిర్మించారంట నూతనంగా. సో ఇదేదో మన కోసం ఆవరణ రెడీ చేసి మనకి ఇచ్చినట్లుంది. సో డెఫినెట్లీ వీఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్ కదా. వీఆర్ ఇన్ ద షేడ్ ఆఫ్ గురుదేవ్ అండ్ అమ్మవారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. అందరు సైలెన్స్లో ఉన్నారు కాబట్టి మీ అందరి తరఫున మేము థ్యాంక్ చేస్తున్నాం. శ్రీమన్నారాయణ గారు ప్లీజ్.
జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. 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 శ్రీమాత్రే నమః. ఈ నామం ఒక ముస్లిం సోదరుడు 1958వ సంవత్సరంలో అమ్మ దగ్గరికి వచ్చి చెప్పినటువంటి ఈ నామం అండి. ఒక ముస్లిం సోదరుడు, యువకుడు, అతని పేరు ఇమాం. అమ్మ యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి అంటే 1958, 42, 24, 66 సంవత్సరాల నుంచి ఈ నామం అఖండంగా ఈ స్థలంలో ప్రతిధ్వనించబడుతూ ఉంది. కొన్ని లక్షల కోట్ల నామం జరిగిందండి. పోతే ఈ జిల్లెలమూడి అనేటువంటిది గ్రామం పేరండి. అమ్మ పుట్టినటువంటి స్థలం 1923 మార్చి 28వ తారీఖు రుద్రోద్గారి సంవత్సరం, ఆశ్లేష నక్షత్రం, బుధవారం పొన్నూరు దగ్గర మన్నవ అనేటువంటి ఒక చిన్న గ్రామంలో అమ్మ యొక్క జననం జరిగిందండి. అమ్మ తల్లిదండ్రులు రంగాంబ గారు, సీతాపతి శర్మ గారు. 1936లో జిల్లెలమూడి ప్రక్కనున్నటువంటి ఒక రేటూరు గ్రామం బ్రహ్మాండం నాగేశ్వరరావు గారని అమ్మను వివాహం చేసుకున్నటువంటి వారు. ఇక్కడ అమ్మ అని పిలుస్తున్నాం కాబట్టి వారిని నాన్నగారు అని పిలుస్తున్నాం మేము ఇక్కడ. 1936లో మే 5వ తారీఖున అమ్మ వివాహం జరిగిన తర్వాత ఆ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు ఈ జిల్లెలమూడి గ్రామానికి కరణంగా వచ్చారు. అప్పట్లో కరణాలు మునసబులు ఉన్నాయి కాబట్టి కరణం గారు భారీగా అమ్మ ఈ పుణ్యస్థలంపై అడుగుపెట్టారు. అప్పటి నుంచి అమ్మ ఎవరెవరకు ప్రేరణ ఇచ్చారో మనకు తెలిసేది కాదు. కొంతమంది బిడ్డలు చీరాల నుంచి కొంతమంది వచ్చేవారు జిల్లెలమూడి అమ్మను చూస్తానికి. ఆ వచ్చినటువంటి వారికి తనే స్వయంగా అన్నం వండి పెట్టేవారు. విచిత్రం ఏమిటి అంటే మనం కాఫీ గ్లాసు, టీ గ్లాస్ ఏదైతే ఉంటుందో అంత బియ్యాన్ని ఎసట్లో పోస్తే అమ్మ దాదాపు 20 నుంచి 25 మందికి వచ్చేది. వారందరికీ తిన్న తర్వాత కానీ అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఎదురుగానే జరుగుతూ ఉంటుంది. చిన్న పాక కదండి, ఇప్పుడంటే బిల్డింగులు వచ్చినాయి. అమ్మ అట్లా ఎదురుగానే కూర్చునేవారు. వచ్చిన వారందరితో సంభాషణ చేస్తూ ఉండేవారు. ఆ కార్యక్రమాన్ని వండటం జరుగుతూ ఉండేది. ఇంత చిన్న కాఫీ గ్లాసుతో వండినటువంటి ఆ బియ్యం అన్నం 20-25 మందికి రావటమే కాకుండా ఈ స్థల ప్రభావం ఏంటి అంటే మనం మామూలుగా ఇంటి దగ్గర సుమారుగా ఒక 10 ముద్దలు భోంచేయగలిగితే ఇక్కడ 15 నుంచి 20 ముద్దలు భోంచేస్తాం. ఈ స్థల ప్రభావం అటువంటిది. అది అంతమందికి సరిపోయేది, ఇంకా మిగిలేది. ఆ తర్వాత ఈ సోదరులందరూ కలిసి అమ్మా ఇట్లా ఎంతకాలం అని మీరు సొంతంగా చేస్తారు, మనం ఇక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేద్దాం, మీరు పర్మిషన్ ఇస్తే అంటే అప్పుడు అమ్మ భర్తగారైనటువంటి నాగేశ్వరరావు గారు కూడా ఇది చక్కటి సలహా అని చెప్పి ఆ రోజున 1958 ఆగస్టు 15 నాడు అమ్మ అన్నపూర్ణాలయం అనే పేరు పెట్టి ఈ భోజనశాలను ప్రారంభం చేయటం జరిగింది. అంటే అప్పుడు గాడిపోయి అనేవారు. 58 అంటే చూడండి, ఇప్పటికి 66 సంవత్సరాలు ఈ రోజుకి. ఈ 66 సంవత్సరాలు కూడా ఒక్క రోజు కాదు, ఒక్క పూట కూడా ఆగల.
ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎంత ఎండాకాలం అయినా, ఎంత వానాకాలం అయినా ఒక్కోసారి నీరంతా కూడా ఈ గ్రామాన్ని కమ్మేసేది వరదలు వచ్చి. ఆ సమయంలో కూడా గ్రామస్తులందరూ అమ్మ దగ్గరకు వచ్చేసేవారు. అమ్మ ఆ సమయంలో కూడా వండి వడ్డన చేశారండి. ఒకసారి వరద వస్తే అమ్మ, నాన్న గంగా అంటే కూతురు వచ్చిందిరా, పసుపు కుంకుమ పెట్టి పంపించండి అంది. ఆ పసుపు కుంకుమ చీర జాకెట్టు ఆ వరదలో వేస్తే చక్కగా తను వెనక్కి వెళ్ళిపోయింది. అంటే అందరూ తన యొక్క సంతానం అనేటువంటిది అమ్మ యొక్క భావన. మాతృశ్రీ అని మాసపత్రిక ఉంటుంది ఇక్కడ. ఒకసారి ఎవరో అమ్మ దగ్గర, అమ్మ పత్రిక వచ్చిందంటే, పత్రిక కాదురా పుత్రిక అంది. అంటే భాషతో చాలా చక్కగా అమ్మ ఆడుకునేవారు. విచిత్రం ఏంటంటే అమ్మకి అక్షరాభ్యాసమే జరగలేదండి. సాక్షాత్తు పరమేశ్వరికి ఎవరు అక్షరాభ్యాసం చేస్తారండి? ఒకసారి అమ్మ దగ్గరికి ఒక చిన్న పిల్లవాడిని అంటే అక్షరాభ్యాసం కోసం అమ్మ దగ్గరికి తీసుకొస్తారు. సరే పలకా బలపం ఏయో కొన్ని చాక్లెట్లు, మనకు సాంప్రదాయం ఉంది కదా, మరమరాలు ఏయో అట్లా తీసుకొచ్చి అమ్మ దగ్గర పెడితే అమ్మ ఆ కుర్రవాడితో ఆ పిల్లవాడిని దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఓం అని రాపిస్తారు. రాపిచ్చి అతనితో పలికిస్తారు. అంతవరకు ఇది అక్షరాభ్యాస కార్యక్రమం, ఏది మనం చేసుకునేటువంటిది. ఆ పిల్లవాడిని ఆ పలకా బలపం ఆ పిల్ల తల్లికి అప్పచెప్పి అమ్మ ఆ చాక్లెట్ ఉన్నటువంటి గిన్నె తీసుకుని ఆ పిల్లవాడికి ఒకటి నోటికి అందిస్తుంది తినమని. వాడు తిన్న తర్వాత వాడి గుప్పిట్లో అన్ని చాక్లెట్లు పోసి అందరికీ పంచమంటుంది. ఇక్కడ విశేషం ఏముంది? అమ్మ చెప్తారు, ఇది నిజమైన అక్షరాభ్యాసం నాన్న. ఆ పంచటం అనేది మనకి చిన్నప్పటి నుంచే నేర్పటం. ఇంకా తమాషాగా అంది, పంచనగాడికి ఉంచటం దేనికిరా. అట్లా చాలా చక్కగా చిన్న చిన్న పదాలతో మనకి అనేకమైనటువంటి సందేశాలు అమ్మ ఇచ్చారు. అమ్మను మీరు వివాహం ఎందుకు చేసుకున్నారమ్మా? సంసారానికి ఇవన్నీ అడ్డం కదా ఆధ్యాత్మికంగా అని. ఇప్పుడు మనందరికీ ఉన్నటువంటి పెద్ద ప్రశ్న ఇదే కదా, పిల్లలు, సంసారం, భర్త. మరి అమ్మ కూడా పెళ్లి చేసుకుంది కదా. దానికి చాలా చక్కగా చెప్పారండి అమ్మ, వివరణ ఇచ్చారు. అంటే మీకు తెలియదని కాదు, ఇక్కడ జరుగున్నటువంటి ఈ చరిత్ర మీకు తెలియచెప్పాలనే ఉద్దేశమే తప్పితే ఈ సబ్జెక్ట్ అంతా మీకు తెలిసిందే. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావంతో ఒక భాషతో మనకు అర్థం అవ్వాలి కదా. అందరూ అవిద్యా స్వరూపిణి కదా, అందరూ విద్యావంతులే ఉండరు కదా. రెండూ నేనే అంది. మళ్ళా అజ్ఞానం నేనే, జ్ఞానం నేనే అంది. కాబట్టి ఆ చిన్నది తొలగించుకుంటే ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళటానికే ఇదిగో ఈ ప్రయాస అంతా. కాబట్టి అమ్మ మరి మొట్టమొదటిగా రాగానే చెప్పే మాట ఏంటంటే, భోజనం చేసి వెళ్ళు నాన్న. ఇదేంటమ్మా ఇంత బాధలో వచ్చావు, అన్నం తినెళ్ళమంటావు అంటే ఏమి అనేవారు కాదు. కానీ తను ఇవ్వదలుచుకున్నటువంటి అనుగ్రహం కానీ, ఆశీస్సులు కానీ, అనుభవం కానీ ఆ అన్నపూర్ణాలయంలో అన్నప్రసాదం ద్వారా కొన్ని వేల లక్షల మందికి ఇచ్చిందమ్మ అనుభవాలు. ఎందుకంటే ఆకలికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అమ్మ దేనికి ఇవ్వలేదు. మనమైనంతేగా మన పిల్లలకి. వాడు ఆకలితో ఉంటే ఊరుకుంటామా? ఈనాడు మేడం గారు చెప్పినట్లు ఈ 1,00,000 మంది భోజనం అంటే ఏంటంటేనండి, అమ్మ 1923లో జననం అయితే 1973కి 50 సంవత్సరాలు వస్తాయండి. అంటే స్వర్ణోత్సవం, గోల్డెన్ జూబిలీ అని మనం అనుకుంటాం కదా. ఈ కమిటీ సభ్యులందరూ వెళ్ళి, అమ్మ మీకు స్వర్ణోత్సవం చేస్తాం, ఏదైనా కోరుకో అమ్మ అంటారు. పాపం అంటే క్యాజువల్గా మాట్లాడతారు. ప్రేమతత్వం కదా తల్లి అంటే. అమ్మేమంటారంటే, నాకు కమిటీ సభ్యులు కాదురా, కమిటెడ్ మెంబర్స్ కావాలరా అనేవారు. కాబట్టి ఆ కమిటెడ్ మెంబర్సు పాపం అమ్మను బతిమాలుతారండి. నాకేం కోరికలు ఉంటాయిరా అంటుంది. కాదమ్మా ఏదో వాళ్ళు అనుకున్నారు, ఏ చీరా జాకెట్ అడుగుతున్నారు అన్నారు వాళ్ళు. సరే నాన్న, మీరు ఇంత బలవంతంగా అడుగుతున్నారు కదా, ఒకేసారి 1,00,000 మంది భోంచేస్తే చూడాలని ఉందిరా అంటుంది. ఎక్కడ సాధ్యం అండి ఇది? ఒకే రోజు కాదండి, ఒకేసారి ఏకపంక్తి. 1973లో ఈ గ్రామానికి రోడ్డే లేదు. ఆ రోజు జిల్లెలమూడి జనాభా 500-600 మంది.
1,00,000 మంది ఎక్కడ వస్తారండి? 2, ఏ రవాణా సౌకర్యాలు లేవు, ఏ ఫోన్ సౌకర్యాలు లేవు, ఏమండి ఏ ఫెసిలిటీ లేదు. ఇక్కడ 60 క్యాండ్లు బలిపేస్తే 20 క్యాండ్లుగా వెలుగుతుంది, ఎందుకంటే సప్లై లేదు. వీళ్ళు ఆశ్చర్యపోతారు, ఇదేంటమ్మా ఇంత వింత కోరిక కోరావు అని చెప్పి అంటారు. కానీ దానికి ముందు అమ్మ ఒక మాట ఉంటుందండి. అమ్మ చెప్పిన మాట, ఇది తోలు నోరు కాదురా తాలు మాట రావటానికి. ఇది తోలు నోరు కాదురా తాలు మాట రావటానికి. తాలులు అంటే మీకు తెలుసు, బహుశా కుప్పనూర్చేటప్పుడు ఇట్లా జల్లిస్తారు కిందకి, తప్పలు తాళన్నీ గాలికి ఎగిరిపోతాయి, మంచి అన్నీ కిందకి దిగుతాయి. నువ్వే అన్నావు కదా అమ్మ, నీ నోట్లోంచే 1,00,000 అనే పదం వచ్చింది కదా, ఇది సిద్ధిస్తుంది, మాకు ఇప్పుడు దిశానిర్దేశం చెయ్యి అని ఒక సరెండర్నెస్ భావంలో వెళితే అమ్మ ఒకరోజు ఒక నిర్ణయం చేసి ఈ జిల్లెలమూడి మహాపుణ్యక్షేత్రం అంతా కూడా తాటాకు పందిళ్ళు వేస్తారండి. అట్లా 14 విభాగాలు చేస్తారు. ఒక్కో విభాగానికి 7,000 మంది ఒక్కో పందిట్లో. అట్లా ఆ ఏర్పాట్లు జరిగితే ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదండి. తీరా చూస్తే ఏమవుతుంది, ఆ రోజు ఉదయం 10 గంటలకి 25,000 మంది కూడా లేరు. ఆ రోజు వీళ్ళందరూ కంగారు పడతారు. అమ్మ 1,00,000 మందికి భోంచేయమంది, చూస్తే 20,000 మంది 25,000 మంది కూడా లేరు, ఈ తినదంతా ఏమైపోతుందో అని చెప్పి కంగారు పడి అమ్మ దగ్గరికి వస్తారు. అమ్మ నువ్వేమో 1,00,000 అంటున్నావు, ఇక్కడే ఇంతమంది లేరు కదమ్మా అంటే, జనాల్ని చూసి మీరు వంట చేస్తారంటారా, పదండి అంటుంది. తీరా చూస్తే ఒక ప్రవాహంలాగా వస్తారు. మళ్ళా అప్పుడు వాళ్ళకేం అర్థం అవుతుంది, వండిది సరిపోదాయో అని భయం వేస్తుంది. అప్పుడు వీళ్ళందరూ కలిసి బాపట్ల వెళ్ళి ఒక లారీ ధాన్యం బియ్యం తీసుకొద్దామని చెప్పిన కూడబలుక్కుని, మరి పర్మిషన్ అమ్మేవాళ్ళు కదా, మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తారు. ఇందాకడేమో లేరు అన్నారు, ఇప్పుడేమో సరిపోదేమో అనుకుంటున్నారు. అమ్మ చిరునవ్వు నవ్వి, నేను వస్తాను పదండి నాన్న, మీ కార్యక్రమం సాగించండి అంది. అమ్మ సర్వాలంకార శోభితి అయి టాప్లెస్ జీబులో చక్కగా అన్నపరాసులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు వెళ్ళి తన దృష్టిని ప్రసారం చేస్తారు. ఇక ఎంత తీసినా తరగనటువంటి వ్యవహారం అది. సరే, ఈ మహత్యాలన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి. అయితే ఆనాడు 73లో ఏ సౌకర్యాలు లేని రోజుల్లో అమ్మ ఒక సామాన్యమైన గృహిణిగా ఇక్కడికి వచ్చారు కదా, మరి ఇది ఎట్లా సాధ్యం? అటువంటి పుణ్యక్షేత్రం జిల్లెలమూడి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కొన్ని లక్షల కోట్ల మంది భోంచేసినటువంటి మహాపుణ్యక్షేత్రం అండి. అందుకనే మనకిక్కడ తెలియనటువంటి ఒక వైబ్రేషన్స్కి మనం లోనవుతూ ఉంటాం. అట్లాగే మరి టైం ఉందో లేదో నాకు తెలియదు, మీ టైం అయితే చెప్పండి. అదే మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయని చెప్పి జీవితంలో పెద్దలు చెప్తున్నారు కదా, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. అమ్మ అన్ని ఆశ్రమాల యొక్క గొప్పతనం ఒకటే నాన్న, ఏది దీంట్లో తక్కువ కాదు ఎక్కువ కాదు. కానీ గృహస్థాశ్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అమ్మ. ఎందుకంటే మిగతా ఆశ్రమాలన్నీ గృహస్థాశ్రమం మీద ఆధారపడాలి కాబట్టి ఆ గృహస్థాశ్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? చక్కటి సంసారం, వసుదైక కుటుంబం, ఏ భార్యాభర్తలు చక్కగా ఉండి జీవనం సాగించి ఆ కుటుంబంలోంచి వచ్చినటువంటి సత్సంతానం సమాజానికి ఉపయోగపడుతుంది నాన్న. ఇప్పుడు ఆ సంతానం ద్వారానే కదా ఇదంతా జరిగేది. ఏ దుష్కృత్యాలు జరగాలన్నా కూడా దీని ద్వారానే, ఏ మంచి జరగాలన్నా దీని ద్వారానే. కాబట్టి ఆ వసుదైక కుటుంబం మంచి కుటుంబం కనుక సమాజంలో ఉంటే దాని ద్వారా వచ్చేటువంటి ఏ సంతానం అయితే ఉందో అది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఈ గృహస్థాశ్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ గృహస్థాశ్రమానికి ప్రథమ మెట్టేంటి? మనకి వివాహం. పెళ్ళైతేనే కదా వాడు గృహస్థులయ్యాడని చెప్తాం మనం. వివాహానికి అమ్మ చాలా చక్కటి నిర్వచనాలు ఇచ్చారు. వివాహం అంటే ఏంటమ్మా అని అడిగారు. మనం ఏదో తాళి కడతాం, తలంబరాలు పోయటం అనుకుంటున్నాం మనం. అమ్మ సర్వాన్ని అనుభవిస్తూ సర్వాన్ని విడిచేదే వివాహం నాన్న. సర్వాన్ని అనుభవిస్తూ సర్వాన్ని విడిచేది.
మరి కళ్యాణం అంటే ఏంటమ్మా అని అడిగారు. రెండు విభిన్న మనస్తత్వాలు కలయికే కళ్యాణము నాన్న. రెండు విభిన్న మనస్తత్వాలు దాదాపుగా పూర్వకాలంలో తెరసల్లా తీసే వరకు ఆ వధువు వరుడు ఎవరికి తెలిసేవారు కాదు. మరి రెండు విభిన్న మనస్తత్వాలే కదా అప్పటి వరకు. రెండు, మనం వివాహానికి ఇన్ని వందల వేల మందిని ఎందుకు పిలవాలి? మన ఇంట్లో మనం చేసుకోవచ్చు కదా పెళ్ళి, వీళ్ళందరినీ పిలిచి ఖర్చు ఎందుకు? అప్పుడు అన్నటువంటి మాట, ఆ విభిన్న వస్తువులు ఏకోన్ముఖం అవ్వాలంటే నాన్న అందరి ఆశీస్సులు కావాలిరా. అందుకనే మనల్ని పిలిచేది. మనకు ఆ శుభలేఖలో కూడా మనం ఏం రాస్తున్నాం? బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించ ప్రార్థన. విందు చివరికి పెడుతున్నాం. ఇప్పుడేం జరుగుతుంది? అది ముందరకు వస్తుంది, ఇది వెనక్కి వెళ్తుంది. చెప్పులు వేసుకుని పైకి వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇచ్చి వస్తున్నాం. అందుకనే మనం యొక్క ఈ సజ్జన సాంగత్యం వల్ల పెద్దల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుని కనీసం మనమన్నా ఆచరించగలిగితే మనల్ని చూసి కొంతమంది ఫాలో అవ్వటానికి అవకాశం ఉంటుంది. అట్లా మరి వివాహం అయింది, బాగానే ఉంది. భార్య అంటే ఎవరమ్మా అని అడిగారు అమ్మని. మనం భార్య అంటే ఏదో అనుకుంటున్నాం కదా. మీ అందరికీ తెలుసు, మౌనంలో ఉన్నారు కాబట్టి ఇంకేం చెప్పలేకపోతున్నారు. భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య నాన్న. భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య. మరి భర్తమ్మ బాధ్యత తీసుకుని ప్రవర్తించేవాడు భర్తరా. ఎంత చక్కగా ఉందండి. ఈ రెండూ బాగుంటే ఇక్కడ దాకా ఎందుకు రావాలి మనం? అందరూ కాదు, తరచుగా అనుకోవటానికి. అంటే ఎంత చక్కగా అమ్మ వివరణ ఇచ్చారు. భావం తెలుసుకుని ప్రవర్తిస్తే పోట్లాట్లు ఎందుకు వస్తాయండి? అట్లాగే బాధ్యత తీసుకుని ప్రవర్తిస్తే ఈ కొట్లాట్లు ఎందుకు వస్తాయి? ఎక్కడో లోపం జరుగుతుంది. అందుకని సమాజానికి ఇచ్చినటువంటి ఒక సందేశం అమ్మ చాలా చిన్న చిన్న పదాలతో. ఒక ఆవిడ వచ్చి అమ్మని అడుగుతారు, అమ్మ నేను సుమంగిలిగా వెళ్ళేటట్టు ఆశీర్వదించమ్మా అని అడుగుతుంది. ఒక అక్కయ్య గారు వచ్చి, చాలా అవసరమైనటువంటి ఇదే కదా, సుమంగిలిగా అంటే సౌభాగ్యవతిగా నేను అంటే భర్త ఉండంగానే నేను వెళ్ళేటట్టు ఆశీస్సు అందించమ్మా అని చెప్పని అడుగుతుంది అమ్మని ఒక ఆవిడ, ఒక అక్కయ్య గారు. ఇక్కడ అన్నయ్య గారు అక్కయ్య గారు అని అమ్మ పెట్టినటువంటిదండి. అందుకని మేము ఎవరు వచ్చినా అన్నయ్య గారు అక్కయ్య గారు అని పిలుస్తున్నాం. సామాన్యంగా ఏ పెద్దలైతే ఏం చెప్తారు? తదాస్తు అంటారు. మనం ఆశీర్వదించేటప్పుడు కూడా పెద్దలు దీర్ఘ సుమంగళి భవ అని అంటున్నారు కదా. కానీ అమ్మ ఒప్పుకోలేదండి. ఇక్కడ మనం గ్రహించాలి. ఎందుకు ఒప్పుకోలేదు అమ్మ? ఏమే నీకు స్వర్గమో పుణ్యమో ఉందనుకుని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, బ్రతికున్నోడు వీడి సంగతి ఏం కావాలని అడిగింది. ఎంత దూరం ఆలోచనండి. నిజంగా స్వర్గం ఉందో పుణ్యం ఉందో ఎవడికి తెలుసండి? వీడు మనసాన్ని పడితే చూసేవాడు ఎవడెక్కడ? నిన్ను నమ్మి వచ్చాడు కాబట్టి వాడిని కడతేర్చి వెళ్ళవలసిన బాధ్యత నీది అంది. అసలు ఈ స్త్రీలు మనం ఎందుకు కోరుకోవాలి ఇట్లాంటి ఆలోచన? ఏ మగవాడు కూడా కోరుకోవచ్చు కదా, ఆవిడకన్నా ముందర నేను వెళ్ళిపోవాలని. అంటే మన సమాజంలో ఉన్నటువంటి ఒక జాడ్యం, ఆ వైద్యం పొందినటువంటి స్త్రీ కొన్ని పనులు చేయొచ్చు చేయకూడదు, ఎదురు రావాలో ఎదురు రావద్దో అనేటువంటి కొన్ని కట్టుబాట్లు ఈ సమాజంలో మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దానికి భయపడే వాళ్ళు ఈ కోరిక కోరుకునేది. దానికి అమ్మ చెప్పారు, వైధవ్యానికి చక్కటి నిర్వచనం ఇచ్చారండి. గురువుగారు మీరు ఎక్కడ ఏ కార్యక్రమాలు పెట్టినా కూడా అమ్మది ఈ ఒక్క మాట మీరు ప్రచారం చేయండి. ఎందుకంటే అమ్మ ప్రచారానికి ఒప్పుకోలేదు. అమ్మని అడిగారు, మీరు కూడా మహత్యాలు చూపించి ఇదంతా కూడా చాలామందిని ఆకర్షించవచ్చు కదమ్మా అని అడిగితే అమ్మన్నారు, మహాతత్వానికి మహిమలతో పని లేదు నాన్న. మహాతత్వంతో మహిమలతో ఏం పని ఉంటుంది అంటూ, ఈ సృష్టికి మించిన మహిమ లేదురా అంటూ, మంచిని మించిన మహిమ లేదురా. మనం ఎంత మంచిగా ఉంటే అదే మహిమ నాన్న. ఎందుకు వచ్చింది ఇట్లా కోరుకునేటువంటి దానికి వచ్చినప్పుడు మనకి సహజంగా
భర్త అంటే భావన నాన్న అని చెప్పారమ్మ ఒక సందర్భంలో. భర్త అంటే భావనే నాన్న. సపోజ్ ఇప్పుడు ఒక 80 సంవత్సరాలు వయసు వచ్చిందనుకోండి భర్తకి, సామాన్యంగా శారీరకంతో ఇంకేం పని ఉండదు మనకి. కానీ ఇదిగో ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడికో వెళ్ళినప్పుడు ఈ భార్య ఇంట్లో ఉండి ఏం చేస్తుందండి? సమయానికి వారు భోంచేశారో లేదో, ఇప్పుడు ఎట్లా ఉన్నారో, మరి మందు బిళ్ళలు వేసుకున్నారో లేదో, ఎన్నింటికి అంటే ఏం చేస్తుంది? అక్కడ కూర్చుని భావన చేస్తుంది భార్య. అమ్మేమన్నారంటే, వాడు వెళ్ళిపోయినా కూడా వాడే నా భర్త అని అనుకున్నంత కాలం ఆ స్త్రీకి వైద్యం లేదు పొమ్మంది. ప్లేసు మారింది అంతే. ఇక్కడేమో ఊరెళ్ళాడు, అక్కడేమో పైకి వెళ్ళాడు. భావన తప్పట్లేదుగా. కాబట్టి ఆ భావన ఉన్నంత వరకు ఆ స్త్రీకి వైద్యం లేదు నాన్న. ఇది సమాజానికి ఇప్పుడు మనం అందించాల్సినటువంటి సందేశం. ఎంతోమంది స్త్రీలు చాలా మనసులో కుమిలిపోతూ ఉంటున్నారు. అంటే ఈ రోజులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదు, కానీ పూర్వకాలంలో బయటికే రానిచ్చేవారు కాదు. అట్లా ఒక చక్కటి సందేశాలు. ఒక ఆవిడ అక్కయ్య గారు వచ్చి అమ్మని అడుగుతుంది, అమ్మ అందరిలో భగవంతుడు ఉన్నాడు, ఆత్మస్వరూపులని అంటున్నారు కదమ్మా, ఆ భావన నిలబడాలంటే నన్ను ఏ సాధన చేయమంటావు అని అడుగుతుంది. ఇప్పుడేగా ఇదంతా మనం దానికోసమే కదా, అంతా ఆత్మస్వరూపులమే కదా. కానీ ఎంతవరకు నిలబడుతుంది? తన దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఎట్లా ఉంటున్నాం. కాబట్టి నాకు ఆ భావం నిలబడతలేదమ్మా, నాకు ఏ సాధన చేయమంటావు నన్ను అని అడుగుతుంది. చాలా పెద్ద ప్రశ్న కదా ఇది. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడని అంటున్నాం, ఆ ఉన్నాడనే భావం నాలో కలగటానికి ఏ సాధన చేయాలి? అమ్మ చెప్పారు, నాన్న ఒకటే ఇన్నిటిగా అయ్యిందిరా, ఇన్నిటిలో కాదు, ఇన్నిటిగా. లైట్ డిఫరెన్సు. ఇన్నిటిలో ఇన్నిటిగా. ఏదైతే కనపడతా ఉందో ఇదంతా భగవత్ స్వరూపమే నాన్న. ఇక అప్పుడు ఎవరం పోట్లాడుకుంటాం మనం? ఇన్నిటిలో అంటే వాడు ఎక్కడున్నాడో పరిశోధన చేయాలి. ఇన్నిటిగా అంటే కనపడేదంతా దైవస్వరూపమే. ఆ ఇన్నిటిగా ఉన్నటువంటి దాటిలో ఒక్కటిగా చూడటానికే ఇదిగో ఈ సాధనంతా. దీనికోసం చెప్పాలంటే పెద్దలందరూ కనీసం 5-6 రోజులు చెప్పాలి. ఉన్నది అదే కాబట్టి. అడిగింది ఒక సామాన్య స్త్రీ, చెప్పవలసింది అమ్మ. వేదాంతం చెబితే ఎట్లా కుదురుతుంది? అమ్మని అడిగారు సరదాగా, వేదాంతం అంటే ఏంటమ్మా అంటే, చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాందే వేదాంతం రాంది. సరదాగా చెప్పి, గురువుగారు ఏమనుకోబాకండి, మీ ఎదురుగా ఏదో మాట్లాడుతున్నారు. సరే సరే. మరి వేదాంతం చెబితే కుదరదు, ఆవిడికి అర్థం అవ్వాలి. చాలా చక్కగా చెప్పినటువంటి ఒకే ఒక వాక్యం అమ్మ, ఏమీ లేదే, నీ కూతుర్ని కోడల్ని ఒకే రకంగా చూసుకో, అదే వస్తుంది పో అంది. ఎవరు ఊపట్ల. వాస్తవానే. అంటే ఎప్పుడైతే కూతుర్ని కోడల్ని ఒకే రకంగా చూసుకుంటామో అందరిలో వాడే ఉన్నాడు అనేది అర్థమవుతుంది నాన్న అని చెప్పారమ్మ. అంత సింపుల్ అండి ఇది. అట్లాగే ఈ మృత్యుంజయుడు అంటే ఎవరమ్మా అని అడిగారు. ఇప్పుడు అదేగా మనకు భయం. మృత్యుంజయుడు అంటే ఏదో మృత్యువును జయించిన వాడని చెప్పి సామాన్యమైన అర్థం మనం చెప్పుకుంటాం. కానీ అమ్మ ఏం చెప్పారంటే, మృత్యువు అంటే భయం లేనివాడు మృత్యుంజయుడు రా అంది. పాపం చేతులాగ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇక్కడ అమ్మ దగ్గర సడలించవచ్చండి, ఏం పర్వాలా, ఎందుకంటే అన్నిటికీ అమ్మ ఒప్పుకుంటుంది కాబట్టి. మృత్యువు అంటే భయం లేనివాడు మృత్యుంజయుడురా. యాక్చువల్గానండి అమ్మకు 5వ సంవత్సరంలో అమ్మ కన్న తల్లి అయినటువంటి రంగాంబ గారు దేహం విడుస్తారు. అమ్మ ఆడుకోవటానికి బయటికి వెళ్తుంది. తెలియదుగా, చిన్నపిల్ల కదండి, 5 సంవత్సరాలంటే. వచ్చేటప్పటికి
ఆ బాడీ అంతా ఎదురుగా పెట్టుకుని అందరూ ఏడుస్తూ ఉంటారండి, దుఃఖపడుతూ ఉంటారు. సహజం కదా, ఆ మరణాన్ని చూస్తే సహజమైనటువంటి బాధ వస్తుంది కదా. అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, అంటే అమ్మ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఎందుకు అందరూ ఏడుస్తున్నారు అని అడుగుతుంది ఈవిడ. మీ అమ్మ పోయింది కదమ్మా అంటారు ఆయన సామాన్యమైన భాషలో. అమ్మ పోవటం ఏంటి, అక్కడే ఉందిగా అంటుంది. బాడీ అక్కడే ఉందిగా. ఈలోపు ఏం జరుగుతుందంటే, అమ్మకు తాతగారు అవుతారు వరుస చిదంబరావు గారు అని చెప్పని బాపట్లలో ప్రముఖ ప్లేడర్ ఆయన. అప్పట్లో ఆయన గుర్తిస్తారు అమ్మని చిన్న వయసులోనే. ఆయన అమ్మని ఎత్తుకుని పైకి తీసుకువెళ్తారు. ఆ సందర్భంలో అక్కడ వాళ్ళిద్దరికీ సంభాషణ జరుగుతుందండి. అమ్మ అడుగుతుంది, ఏంటి తాతగారు వాళ్ళందరూ అట్లా ఏడుస్తున్నారు కూర్చుని అంటే, ఆయన చెప్తారు, మీ అమ్మ చచ్చిపోయిందమ్మా అంటాడు. సామాన్యమైన భాషగా ఇది, అంటే ఆ పిల్లకి అర్థం అవ్వాలని. చచ్చిపోవటం అంటే ఏంటండి అని అడుగుతుంది. ప్రాణం పోయిందమ్మా అంటారు. ప్రాణం పోవటం అంటే ఏంటండి, ఆగల, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అని అడుగుతుంది. ఆయన క్యాజువల్గా దేవుడి దగ్గర నుంచి వచ్చిందమ్మా అంటాడు. అర్థం అవ్వాలంటే అదే కదా, ఉన్నది కూడా అదేగా, మనం అనుకునేది పైనుంచి వచ్చిందనేగా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి, దేవుడి దగ్గరికి వెళ్ళిందమ్మా. అక్కడ ప్రశ్న వేస్తుంది, దేవుడి దగ్గర నుంచి వచ్చిన వస్తువు తిరిగి దేవుడి దగ్గరికే వెళతా ఉంటే మనందరూ ఏడవటం ఎందుకండి? ఇది కావాలి ఇప్పుడు అందరికీ. చెప్తుంటారు, సెలిబ్రేట్ లైఫ్, సెలిబ్రేట్ డెత్. డెత్ ఇస్ ఆల్సో సెలిబ్రేషన్. దేవుడి దగ్గర నుంచి వస్తువు అంతే కదా, మనం అనేది అదేగా. మరి ఎందుకు ఏడుస్తున్నాం? అదిగో ఆ మోహం. ఆ మోహ క్షయం కోసమే ఈ గురువులను ఆశ్రయించటం. అమ్మ మౌనం అంటే ఏంటమ్మా అని అడిగారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ వస్తాయి సహజంగా. ఎంత అవసరమో అంత మాట్లాడటమే మౌనము నాన్న. ఎంత అవసరమో అంత మాట్లాడటమే మౌనము నాన్న. ధ్యాసే ధ్యానవురా, సాధ్యమైందే సాధన నాన్న, తపనే తపస్సురా. పరమ వేదాంత సారాన్నంతా కూడా మనకు అర్థం కాని భాషలో ఈ శ్లోకాలన్నీ అధ్యయనం చేస్తే ఏంటేంటో కూడా మనకి, మీకని కాదు మాబోటి వాళ్ళకి అర్థం కానటువంటి ఒక చిన్న పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో అమ్మ వేదాంతాన్ని బోధించింది. అనేక మంది బాధలతో వచ్చేవారండి, అనేక మంది కష్టాలతో వచ్చేవారండి. ఏది వచ్చినా ఎప్పుడు తర్వాత ఆ చెప్పే మాట ఏంటంటే భోజనం చేసి వెళ్ళమని. ఆ అన్నపూర్ణాలయానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రోజుల్లో ఆకలి బాధ మించిన బాధ లేదురా అంది అమ్మ. ఇవాళంటే డబ్బులు గలగలలాడుతున్నాయి, ఆకలి అంటే ఏంటో తెలియట్లే మనకి. ఆ స్వాతంత్రం వచ్చిన కొత్తలోనండి అసలు అన్నం ఎక్కడ దొరికేదండి, బియ్యం ఎక్కడ దొరికేయి. అమ్మ చాలా చక్కటి సిద్ధాంతాన్ని ఈ గ్రామంలో ఏర్పాటు చేసింది. ఈ దేశం మొత్తం చేయొచ్చు ఇది. జల్లెలమూడిలో గుప్పుడు బియ్యం పథకం పెట్టిందండి అమ్మ. అంటే ఏంటంటే ప్రతి స్త్రీ ఎసట్లో బియ్యం పోసేటప్పుడు, అన్నం వండుకుంటారు కదా పూర్వకాలంలో కట్టెల పొయ్యి మీద, ఆ ఎసట్లో బియ్యం పోసేటప్పుడు ఒక గుప్పిడి తీసి ప్రక్కన పెట్టమంది ప్రతిసారి. అట్లా ఒక వారం రోజులు అయిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి అమ్మ ముందు పోసేవారు. అమ్మ లేని వాళ్ళకి ఇచ్చేవారు, పంచేవారు. ఇది ఎవరికి కష్టం అండి? ఇది వెరీ సింపుల్ కదా. అట్లాంటి గుప్పిడి బియ్యం పథకం పెట్టింది అమ్మ ఇక్కడ. అంటే ఎవరూ బాధపడకూడదు. ఒకసారి అమ్మ అంటారు, 1,000,000 రూపాయలు ఇచ్చినా తీసుకోపాకండి నాన్న, ఒక్కళ్ళ దగ్గరే రూపాయి చొప్పున 1,000,000 మంది దగ్గరకు వెళ్ళండి. ఎంత ఇదండి అది, ఎంత మాతృప్రేమ అండి. ఆ 1,000,000 రూపాయలు ఒక్కడి దగ్గరే తీసుకుంటే ఏమవుతుంది? వాడు రాజ్యం వెళ్తాడు. కానీ రూపాయి చొప్పున 1,000,000 మంది దగ్గరికి వెళ్తే మైత్ర్యాది వాసనా లభ్య, ఒక చక్కటి స్నేహం అందరితో ఏర్పడుతుంది, మైత్రి. అట్లా మా టైం చాలా అయిపోతుంది. ఈ రకంగా అమ్మ
చాలా చిన్న చిన్న పదాలతో మనకి ఇక్కడ ఈ జిల్లెల మూడు వచ్చండి. మరి ఒక విద్యాలయం స్థాపించారు. ఇంకా చెప్పాలంటేనండి గురువుగారు, భారతదేశంలో నాకు తెలిసినంత వరకు 365 రోజులు ప్రతిరోజు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుందో లేదో మాకైతే తెలియదండి. జిల్లెల మూడులో 365 రోజులు జరుగుతుంది. అంటే మనం పూజకి ప్రాధాన్యత ఇస్తామో లేదో తెలియదు. భక్తికి పరాకాష్ట పూజ అని చెప్పిందమ్మ. ప్రేమ పూజ అంటే మొదటి మెట్లో మీరందరూ దాటి వచ్చేసారనుకోండి, మా బొట్టోళ్ళకి కావాలి కదా. విగ్రహం దేనికోసం అమ్మ అని అడిగారు అమ్మని. నిగ్రహం కోసం రా అంది. ఏదో ఒక ఆచ్ఛాదన లేనిదే మనం ఎట్లా చేస్తామండి. తర్వాత వైరాగ్యం అంటే ఏంటమ్మా అని అడిగారు అమ్మని. మనం ఏదో అన్నీ విడిచేసి వెళ్ళిపోవటం అని చెప్పని మన శాస్త్రం చెబుతుంది కదా. భార్య, భర్త, పిల్లలు, సంసారం, ఊరు, వాడ అన్నీ వదిలేసేసి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకోవటం, ఆ వైరాగ్య భావం రావాలి అని అంటారు. కానీ అమ్మ ఏం చెప్పారంటే, సర్వత్రా అనురాగమే విరాగము నాన్న. సేమ్ గురుదేవ్ చాలా సంవత్సరాల ముందు అడ్వాన్స్ కోర్సులో ఉన్నప్పుడు వాట్ ఇస్ డిస్పాషన్ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు బీయింగ్ ప్యాషనేట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఇస్ డిస్పాషన్. సర్వత్రా అనురాగమే. మీకు అన్నిటి మీద అనురాగం ఉంటే ఇంక విరాగం ఎందుకు వస్తుంది అంటే, కొన్నిటి మీద అనురాగం ఉంటుంది, కొన్నిటి మీద ఇబ్బంది ఉంటుంది, వ్యతిరేకం ఉంటుంది. అసలు అన్నిటి మీద ఉంటే ఇంకా అద్వైతంలోకి వెళ్ళి అమ్మ చెప్పిన మాట గురువు గారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే నాన్న అశుద్ధం ఎందుకు కాకూడదురా అంది. ఎక్కడదండి ఇది? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈరోజు అన్నపూర్ణ మంత్రం పెట్టుకుని చెప్పుకుని మనం అన్నాన్ని స్వీకరిస్తున్నాం కదా. ఈ తెల్లారేటప్పటికి అన్నం ఏమవుతుందండి? ఇంకో రూపంలోకి మారుతుంది కదా. దాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తున్నామా? దానికి ఎగ్జాంపుల్ అమ్మ ఏం చెప్పారంటే, ఈ ధనుర్మాసంలో గోమయాన్ని తీసుకువచ్చి గొబ్బెమ్మ చేసి మనం పూజ చేస్తున్నాం కదా, గొబ్బెమ్మలో పూజ చేస్తున్నాం కదా. మరి అది అశుద్ధమేగా అంటే నిలబడతల్లా. దాన్ని కూడా ఆ భోజనానికి కీ అంటే ఎంత లోతుగా వెళ్ళిందండి అమ్మ. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించినప్పుడు అశుద్ధాన్ని ఎందుకు భావించట్లా? అట్లా అని ఇంట్లో తీసుకొచ్చి పూజ చేయమని కాదు, భావన. ద్వైతానికి అద్వైతానికి తేడా ఏంటమ్మంటే భావనే నాన్న అంది. అదే కదా, ఎంత సింపుల్ వర్డ్స్ అండి లైఫ్కి. యాక్చువల్లీ ఇక్కడ విద్యాలయం అట్లా అన్ని చెప్పి శౌచాలయం అంటారు. అవునండి, అంటే అది కూడా ఒక ఆలయం. ఆలయమే. ఇంకా విచిత్రం, మనం లైబ్రరీ గ్రంథాలయం అంటాం, అమ్మ జ్ఞానాలయం అని పేరు పెట్టారు. అంటే అంతా లయమే. చివరికి ఎక్కడికి వెళ్ళాలి మనం? అక్కడికే కదా వెళ్ళేది. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయని. అమ్మ ఒడిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటే ఇదిగో మళ్ళీ ఈ కష్టాల కుడిలో ఉన్నటువంటి ఆ 9 నెలల గర్భంలో పడి నానా బాధలు అనుభవిస్తూ ఎందుకు పుచ్చానురా ఈ గర్భంలోకి, ఎందుకు వచ్చానురా ఈ భూమి మీదకి అనేటువంటి ఒక చిన్న ఆలోచన, భావన ఆ గర్భస్థ పిండానికి కలుగుతూ ఉంటుంది. మరలా రాకూడదు అనుకుంటాడు, భూమి మీదకి రాగానే మాయి కప్పేస్తుంది. అమ్మని అడిగారు, ఎందుకమ్మా మమ్మల్ని పుట్టించటం, ఈ బాధలన్నీ ఎందుకమ్మా అంటే, అందరూ ప్రశ్నేస్తాం కదా, ఎందుకు భగవంతుడు పుట్టించడం ఎందుకు, ఈ బాధలన్నీ ఎందుకు, ఇంతసేపు మౌనంలో ఉంటుంది, దీనికి హాయిగా బతకచ్చు కదా అంది అమ్మ. ఇదంతా వాడి లీలరా అంది. సరే నీ లీల కోసం మమ్మల్ని బాధ పెడతాం ఎందుకమ్మా అంటే, అయితే జన్మ వచ్చిన తర్వాత అండి ఎట్లా బ్రతికితే మనం హాయిగా ఉంటామో మార్గాలు చూపించారు. ఆ మార్గాల్లో ప్రయాణం చేయకే ఇగో ఈ తిప్పలన్నీ. అందుకని అమ్మంటారు, ఇష్టమైతే కష్టం ఉండదు నాన్న. మీరు ఇక్కడికి వచ్చారు, ఎంతో ఇష్టమైతేనే కదా ఏదైనా కష్టం అనేది అనిపించట్లేదు.
తర్వాత ఇంకో చిన్న విషయం ఏమిటంటే, ఒకసారి భగవాన్ సత్యసాయిబాబా వారి దగ్గర ఒక స్టేట్ నుంచి చాలామంది డివోటీస్ పుట్టపర్తి వెళ్ళారంటండి. వెళితే ఆ ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో వారు ఆ స్వామికి దగ్గరగా ఉండే వాళ్ళకి తెలియపరిస్తే, అప్పుడు నిజంగా స్వామి బయటికి రావాల్సిన సమయం కాదు. కానీ వెళ్ళి స్వామి చాలామంది కొత్త వాళ్ళు వచ్చారండి మీ యొక్క దర్శనం కోసం అని చెప్తారు ఆయనతో. స్వామి అంటారు, బంగారు నీకురా కొత్త వాళ్ళు, నాకు పాత వాళ్ళేరా అంది అన్నారు ఆయన. భగవంతుడికి అందరం పాత వాళ్ళమే కదండి. కాబట్టి అమ్మకి ఇప్పుడు మీరు కొత్త వాళ్ళని మీరు అనుకుంటున్నారు. అమ్మ దృష్టిలో మనందరం ఉండబట్టే ఇదిగో ఈ జిల్లెలమూడి మహాపుణ్యక్షేత్రానికి వచ్చి ఈ రకంగా మనం సాధనా ప్రక్రియలో చక్కగా ప్రశాంతంగా, అమ్మవారి దయ కదండి ఇది, వరుణుడు చక్కగా కరుణించి చల్లటి వాతావరణాన్ని కురిపించి మనకి ఇగో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవటానికి మరి మా విశ్వజననీ పరిషత్ ట్రస్టులు మంచి అవకాశాన్ని అందించినందుకు అమ్మవారికి మీకు శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ, అమ్మా స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ, అమ్మా స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ, అమ్మా స్థిరో భవ. అతి నిర్మలంబైన సువిశాలంబైన, అతి నిర్మలంబైన సువిశాలంబైన హృదయ మందిరమందు అమ్మా స్థిరో భవ. కోరికలు కోరేటి కోరికేలేనట్టి, కోరికలు కోరేటి కోరికేలేనట్టి మనసుండు నటులా వరదో భవ, అమ్మా స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. అమ్మకు 9 సంవత్సరాల ప్రాయంలో, 9 సంవత్సరాలండి అమ్మకు బామ్మగారు అని చెప్పి మరిడమ్మ గారని ఉంటారు. ఆ ఊరికి వాసదాస స్వామి వారని చెప్పి ఒక పురాణ ప్రవచకులు వస్తారండి, పెద్దలు పండితుడు. ఆ కార్యక్రమం అంతా అయిపోతుంది, అమ్మను కూడా తీసుకెళ్తారు ఆ మరిడమ్మ గారు ఆ కార్యక్రమానికి. 9 ఏళ్ళు పిల్లండి. అందరికీ ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయనకి స్వామీజీకి నమస్కారం పెట్టుకుని వెళ్తూ ఉంటే ఆయన ఏదో అక్కడ దగ్గర ఉన్నటువంటి పండోకాయ ఇస్తున్నారు. చివరికి అమ్మ వంతు వస్తుందండి. అట్లాగే వేదిక మీద కూర్చుంటారు, అమ్మ ఎదురుగా ఉంటుంది. నీకేం కావాలమ్మా అని అడుగుతారు ఆయన. పిల్లలు ఏం అడుగుతారండి, ఏదో కాయో పండు అడుగుతారు. కానీ విచిత్రం అండి, ఎక్కడా దొరకనటువంటి ఒక ఆన్సరు, స్వామి ఫలానాది కావాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది కదా, ఆ కోరిక లేని స్థితిని ఇవ్వగలిగితే ఇవ్వండి అంటుంది. ఎక్కడి మాట అండి ఇది అసలు? ఫలానా కావాలి అనేది కోరిక ఉంటుంది మనకి, ఆ కోరిక లేని స్థితిని ఇవ్వగలిగితే ఇవ్వు స్వామి. ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో కోరనటువంటి ఒక వింత కోరిక ఎవరండి కోరింది? ఎట్ ది ఏజ్ ఆఫ్ 9 years ఓ గర్ల్ గవిక్కిని వేదిక దిగి వస్తారు. అమ్మను అమాంతం వాటేసుకుంటారు. ఒక్కసారి పైకెత్తుతారు. తను నిత్యం ఆరాధన చేస్తున్నటువంటి శ్రీరామచంద్రుడు అమ్మ బురికిటిలో కనబడతాడు. అమ్మని అడిగారు, రాముడంటే ఎవరమ్మా అని. మనం అనుకుంటున్నాం కదా, రామాయణం, వాల్మీకి రామాయణం, విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణం, ఇంకా ఎన్నో రామాయణాలు, దశరథ రాముడు, అయోధ్య రాముడు, ఏదో చెప్తున్నాం కదా. అమ్మ చాలా చక్కగా చెప్పారండి. రాముడంటే ఎవరమ్మా అంటే, విరామము లేనిది రామము నాన్న, విరామము లేనిది రామమురా. ఈ సృష్టిలో, ఈ మన జీవితంలో ఏది విరామము లేని వస్తువు అండి? పడుకున్నా, నుంచున్నా, నిద్రపోయినా, ఏది చేసినా విరామంగా జరిగేది ఏంటిది? శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే రామము నాన్న. జై హో మాత. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమన్నారాయణ గారు. ఈ 4 రోజులు కూడా
మేము ఎవ్రీ మూమెంట్ ఎంతో కృతజ్ఞతాభావంతో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అమ్మ సన్నిధిలో మీరు ఏదైనా మనం దానం చేసామంటే అన్నదానం మాత్రమే ఇంకా చాలు అని అనిపించేది. సో అలాంటిది మనం ఎప్పుడో డొక్కా సీతమ్మ గారి పేరు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వినేవారం. ఆ డొక్కా సీతమ్మ గారు ఒకరోజు రాత్రి ఆవిడ మొత్తం ఉన్నదంతా ఆస్తి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆవిడకి తినడానికి కూడా లేదు. సో ఆవిడ అది బాధపడుతూ పడుకోలేదు. రేపొద్దున వచ్చే వాళ్ళకి ఏం పెట్టాలి అని ఆలోచనతో పడుకుంటే ఆవిడకి ఆ రాత్రి రాముడు కల్లో కనిపించి పలానా చోట లంకె బిందులు ఉన్నాయి వెళ్ళి తెచ్చుకుని అని సో దానం చెయ్యి అని చెప్పాడండి. అలాగా భగవంతుడు మనం చేసేది నిస్వార్థంగా సేవ అన్నప్పుడు ఇలా అపారమైన కరుణ కురిపిస్తాడు. సో గురుదేవ్ మనలందరికీ ధ్యానం చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పంపించారో తెలియదు. పర్పస్ మీకు అమ్మకి గురుదేవ్కి కనెక్షను. సో చాలా బాగా వివరించారు శ్రీమన్నారాయణ గారు అమ్మ చరిత్ర. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమన్నారాయణ గారు. అలాగే స్వామీజీ కూడా 2 విషయాలు చెప్తారు. మీ కింద మీ ఫుడ్ సెక్షన్లో టైం అయిపోయింది కదా అడుగు స్వామీజీ టైం అయిపోయిందంట. జస్ట్ మీరు 1 నిమిషం వదిలి వారిని వదిలేసి